ఓదెల మల్లన్న కథ. తెలంగాణ భూమిలో ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా విరాజిల్లుతున్న ఓ చిన్న గ్రామం అదే ఓదెల. కాని ఇదొక సాధారణ గ్రామం కాదు. ఇదొక దైవ రహస్యాన్ని దాచుకున్న పవిత్ర స్థలం. శతాబ్దాల క్రితం ఈ అడవుల్లో ఓ మహర్షి పంకజ మహాముని పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశారు. ప్రతిరోజూ ప్రతి రాత్రి శివుని ఆరాధనలో మునిగిపోయారు. ఆయన ఆరాధించిన శివలింగం కాలక్రమేణా భూమిలో కలిసిపోయింది. చీమలగుట్ట కింద దాగిపోయింది. కాలం గడిచింది. సంవత్సరాలు మారాయి. ఒకరోజు ఓ సాధారణ రైతు చింతకుంట ఓదెలు తన పొలంలో దున్నుతుండగా అతని నాగలి ఏదో బలమైన దానికి తగిలింది. అదొక రాయి కాదు, అది శక్తివంతమైన శివలింగం. ఆ దివ్య దర్శనం చూసి భక్తితో నిండిపోయిన ఓడెలు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాడు. ఆ రోజునుంచి ఆ గ్రామానికి ఓదెల అనే పేరొచ్చింది. పురాణాలు చెబుతున్నాయి, శ్రీరాముడు కూడా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి పరమశివుణ్ణి ప్రార్థించాడని. అందుకే ఈ ఆలయం మరింత పవిత్రతను సంతరించుకుంది. ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి భక్తులకు అండగా నిలిచే పరమశివుడి శక్తివంతమైన రూపం. ఈ ఆలయం శిల్పకళతో సంప్రదాయంతో భక్తితో నిండి ఉంది. ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన వృధా కాదు అని భక్తుల నమ్మకం. ఆశతో వచ్చిన ప్రతి హృదయం ఇక్కడ నిండుతుంది. భూమిలో దాగి ఉన్న శివలింగం నుంచి వేలాది మందికి ఆశ్రయమైన ఈ పవిత్ర స్థలం ఒక విషయం చెబుతోంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు తానే ప్రత్యక్షమవుతాడు. ఇదొక కథ కాదు, ఇదొక అనుభవం. ఇది ఓదెల మల్లన్న మహిమ. ఓం నమః శివాయ.